ట్రాఫిక్ చలాన్లు పడితే వెంటనే అకౌంట్లో కట్ కావాలి. ఒకవేళ ట్రాఫిక్ చలాన్ మీ బండి మీద ఫోటో వచ్చిర్రు అనుకో, ఏది నువ్వు సిగ్నల్ జంపో, లేకపోతే నువ్వు హెల్మెట్ పెట్టుకోలేదనో, త్రిబుల్ రైడింగ్ అనో, రాంగ్ రూట్ అనో, ఏదన్నా పోలీస్ అయినా ఫోటో వచ్చిర్రు అనుకో, వెంటనే నీ అకౌంట్లోకి వెళ్ళి పైసలు కట్ అవుతాయట. నువ్వు చేసిన తప్పును బట్టి అకౌంట్లోకి వెళ్ళి పైసలు కట్ అవుతాయి, కట్ కావాలి. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. చలాన్ పడితే వెంటనే ఆయా వాహనాల యజమాని అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా చెల్లింపు జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అంటున్నారు. ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, పుష్కుని ఇట్లా ఫోటోకి వచ్చిన వెంటనే ఆ బండి మీద ఆ అకౌంట్ నెంబరు, ఆ సంబంధిత యజమాని, ఆ బండి ఎవరిది ఉంటుందో వాళ్ళంతా డీటెయిల్స్ ఉంటుంది కదా. ఎందుకంటే వీళ్ళను ఆపి 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 పోలీసు వాళ్ళకి ఇదే పని అయిపోయింది. ఇక ఈడ కనబడతాడు అప్పుడు నెంబర్ చూసుకున్నాడు, ఇలా కొట్టుడు, ఇంత చలాన్ ఉంది కట్టు అని చెప్పుడు, లేదంటే రిసిప్ట్ ఇచ్చుడు, ఆడ కడితే కడతా లేకపోతే లేదు. కాబట్టి టక్కున ఫోటో కొట్టంగానే అకౌంట్లోకి వెళ్ళి కట్ అయింది అనుకో, ఆడు చచ్చుకుంటా మంచిగా పోతాడు అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట. సో ఇది బాగానే ఉంది. మరి రాజకీయ నాయకులు కూడా హామీలను అమలు చేస్తాం అని చేయకుండా చేస్తామని నమ్మి ఓటేస్తారు. మరి అమలు చేస్తలేరు అనుకో, ఓటు కూడా వాపసు తీసుకునేటట్టు కూడా ఒకటి చేయాలి. ఈ కాలంలో ఇప్పుడు సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మీరే చెప్పినటువంటి మాట మీరు చేయలే. మరి మీ మాట నమ్మి ఓట్లు వేసినందుకు మా ఓటు వాపసు తీసుకునేటట్టు కూడా మాకు ఒకటి పెట్టాలి. ఎందుకంటే మీరు కూడా మోసం చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు ఎట్లా తప్పు చేస్తున్నారో మీరు కూడా ఇట్లే తప్పు చేస్తున్నారు, ఇదే మోసం చేస్తున్నారు. కాబట్టి ఇట్లా కూడా ఒకటి పెట్టుర్రి, చూద్దాం. ఇక ఏ ఎమ్మెల్యేలు పనిచేస్తారు, ఏ మంత్రులు పనిచేస్తారో తేలిపోతుంది. అప్పుడు వాళ్ళకు కూడా భయం ఉంటుంది, వాపో వీళ్ళు పుసుకున్న ఓటు వాపసు తీసుకుంటే మా పదవి పోతుందిరా అని చెప్పేసి భయంతోనన్నా పని చేస్తారు. ఇట్లా కూడా ఒకటి పెట్టుర్రి, ఓటు వెనక్కి తీసుకునేటట్టు. వాళ్ళు పని చేయకపోతే ఓట్లు వాళ్ళకెళ్ళి తొలగిపోతుండాలి. ఇచ్చిన డేట్ అయిపోయిందంటే ఓట్లు పోవాలి వాళ్ళకెళ్ళి. అప్పుడు ఆయన పదవి దిగిపోతారు, శ్రేష్ఠ నన్ను ఎక్కిస్తారు. ఇట్లా కూడా ఒకటి పెట్టుర్రి. అన్ని ప్రజలకైనా మీకేముండొద్దా రూల్స్? మీరు ఎప్పుడే కానీ పాటించరు. రోడ్లు చక్కగా లేవు. ఈ ఉప్పల్ రోడ్ అయితే అబ్బా ఎన్ని సంవత్సరాల నుంచి అట్నే ఉన్నది. మరి ఈ రోడ్ల సంగతి ఏంది? అటు తాగుమని చెప్పేసి అక్కడ బార్ పెట్టాలి, తాగంగానే బయటికి వెళ్ళంగానే మూతికాడ పైప్ పెట్టాలి. అటు తాగితే పైసలే, తాగి రోడ్డు మీదకి ఎక్కినందుకు మళ్ళీ పైసలే. ప్రభుత్వం నుంచి ఇప్పుడు 18,000 కోట్లు వస్తున్నాయి కదా, 30,000 కోట్లు ఎట్లాగూ రావాలి. కాబట్టి ఇట్లా అకౌంట్లోకి వెళ్ళి కట్ చేసుకోవాలి. మరి రోడ్ల సంగతి ఏంది? రోడ్లు వేయని మంత్రిని ఏమనాలి? ఇక ఈ ఇంచెల్లి ఏం చెల్లి ఈ బోడుప్పల్ నుంచి ఉప్పలు పోయేసరికి నీ ఒంటి మీద 1 కిలో దుమ్ము వెళ్తుంది, 1 కిలో దుమ్ము వెళ్తుంది. బైకుల మీద పోయేటోళ్ళకి అయితే, జర కార్లో పోయేటోళ్ళకి అయితే ఇబ్బంది ఏం లేదనుకో. విపరీతమైన దుమ్ము, మనం ఢిల్లీలో పోతున్నట్టే ఉంటుంది అంత దుమ్ము. ఆ రోడ్లు సక్కాలేవు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే అయిపోయి దసరా వరకు పని అయిపోతుంది అని చెప్పేసి చెప్పారు. ఇప్పటి వరకు దాంట్లో ఇంచు పని కూడా ముందుకు పోతలేదు. ఏ దసరా చెప్పలేగో, దసరా అన్నారు కానీ ఏ దసరా చెప్పలేదట. అది ఏ దసరా అయినా కావచ్చు మరి. సో మీరు అట్టే రోడ్లు కూడా వేయిరి. మీరు రూల్స్ పెడుతురు కదా, ఈ రూల్స్ కూడా పాటించురి. రోడ్లు చక్కగా వేయిరి. సుక్కలు అవపడుతున్నాయి ఈ ఉప్పలకు రావాలంటేనే. ఇది హైదరాబాద్ నుంచి 2వ రాజధాని వరంగల్ పోవాలంటే ఈ రోడ్డు మించెల్లే పోవాలి. హైదరాబాదు రాజధాని, ఫస్ట్ రాజధానికి సెకండ్ రాజధానికి అనుసంధానమైనటువంటి రోడ్డు ఇది. ఉప్పల్ హైదరాబాద్లకు ఇది కూడా ఒక మెయిన్ అడ్డా, ఇది కూడా ఒక కమిషనర్ జోన్. దీని ఏరి ఇప్పటి వరకు పట్టించుకున్న నాదులు లేరు. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.